మాడు పగిలిపోతుంది. భానుడి భగభగకు పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఉదయం 8 అయితేనే ఇళ్లలో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఏమిటి బాబోయ్ ఎండలు అంటూ జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రికార్డు స్థాయి ఎండలతో ఈసారి సమ్మర్ హీట్ ఎక్కిపోయింది. వరల్డ్ వైడ్ గా హై టెంపరేచర్స్ తో నిప్పుల కొలిమిని తలపించింది ఈ వేసవి. వరల్డ్ వైడ్ గా రికార్డ్ స్థాయి టెంపరేచర్స్. ఐదో అత్యంత హీట్ ఇయర్ గా 2024. సూపర్ ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు. మండే ఎండలు సుర్రుమంటున్నాయి. ఎండ కొడుతుందా, నిప్పుల వర్షం పడుతుందా అన్నట్లుగా భానుడి భగభగ కాకరేపుతోంది. ఫిబ్రవరి చివరి నుంచి ఎండవేడిమి స్టార్ట్ అయింది. మార్చ్, ఏప్రిల్లో పీక్ లెవెల్ కు చేరుకున్నాయి ఎండలు. ఈ నెలలో అయితే 46 డిగ్రీలు దాటి టెంపరేచర్స్ రికార్డవుతున్నాయి. ఈ నెలాఖరులో ఇంకా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అంటోంది వాతావరణ శాఖ. ఈసారి చరిత్రలో నిలిచిపోయే ఎండలు కొడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చిరుజల్లులు పడి వాతావరణం చల్లబడిన పరిస్థితులే లేకపోవడంతో భూమి మీద వేడి పెరిగిపోయింది. సూపర్ ఎల్నినో ప్రభావంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 2024 సంవత్సరం చరిత్రలోనే 5 అత్యంత తీవ్ర ఉష్ణ సంవత్సరాల్లో ఒకటిగా నిలుస్తుందని క్లైమేట్ ట్రెండ్స్ తెలిపింది. ముందస్తు రుతుపవనాల జల్లులు, ఉరుములతో కూడిన వర్షాలు లేకపోవడంతో ఏప్రిల్ నెలలో భారత దక్షిణ ద్వీపకల్పంలో 1901 తరువాత 5వ అత్యంత తక్కువ వర్షపాతం నమోదైంది. సూపర్ ఎల్నినో ప్రభావంతో 2023 జూన్ నుంచి 10 నెలలుగా ప్రతి నెల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఏప్రిల్ అత్యంత వేడి నెలగా రికార్డులకెక్కిందని క్లైమేట్ ట్రెండ్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 20% వర్షపాతం లోటు నమోదైంది. వాతావరణంలో తీవ్ర మార్పులతో ఎల్నినో మరింత బలంగా మారుతోంది. గతంలో ఎల్నినో కారణంగా 2016 అత్యంత ఉష్ణ సంవత్సరంగా నమోదైంది. 2023లో సూపర్ ఎల్నినో కారణంగా 2016 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భారత ద్వీపకల్పం మీదుగా యాంటీ సైక్లోన్ల వాతావరణం ఉండటంతో దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు లేవు. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సముద్ర గాలులు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దేశంలోని కోస్తా ప్రాంతాల్లో టెంపరేచర్స్ 37 డిగ్రీలు దాటితేనే అత్యంత ప్రమాదంగా భావిస్తుంది వాతావరణ శాఖ. అలాంటిది తీర ప్రాంతాలతో పాటు దేశంలోని చాలా చోట్ల 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు 4 నుంచి 8 రోజులు వడగాలులు ఉంటాయి. ఈసారి 10 నుంచి 20 రోజుల పాటు వేడి గాలులు ఉంటాయని తెలిపింది వాతావరణ శాఖ. భారత్లోని 51 ప్రధాన నగరాలకు గాను 36 నగరాల్లో ఏప్రిల్లో రికార్డు స్థాయి టెంపరేచర్స్ నమోదయ్యాయి. వరుసగా 3 అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఏప్రిల్లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఎన్నికలను కాస్త ముందుగా నిర్వహిస్తే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో కాకుండా ఫిబ్రవరి, మార్చిలోపే ఎన్నికలు పూర్తి చేయాలని కోరుతున్నారు పబ్లిక్. సమ్మర్లో తీవ్ర ఎండలు ఉండటంతో ఓటు వేసేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు రావడం లేదు. ఓటు వేసేందుకు వచ్చిన కొంతమంది వడదెబ్బకు అనారోగ్యం పాలవుతున్నారు. అందుకే ఎన్నికలను నడి ఎండాకాలంలో కాకుండా చలి తగ్గి ఎండలు మొదలయ్యే టైంలోనే ఎలక్షన్స్ పూర్తి చేస్తే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.